సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే ప్రీమియర్ ప్రో యూజ్ చేసి రివర్స్ జూమ్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. సో ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. సో గాయస్ ఇప్పుడైతే మనం ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసాం. సో ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక కొన్ని వీడియోస్ అయితే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇంపోర్ట్ చేసుకున్నాక మీరేం చేస్తారంటే ఈ వీడియోస్ అన్నవి సో 5 ఫ్రేమ్స్కి అన్నట్టు మనం అయితే అడ్జస్ట్ చేద్దాం. సో 1 2 3 4 5. సో ఇక్కడ చూడండి 5 ఫ్రేమ్స్ అన్నవి మనం అయితే అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ ఈ రిపిల్ ఎడిట్ టూల్ అనేది క్లిక్ చేశాను. సో క్లిక్ చేశాక ఇలా వచ్చి ఇంతవరకు మీరు అయితే డ్రాగ్ చేయండి. సో మళ్ళీ అగైన్ 5 ఫ్రేమ్స్ అయితే తీసుకోండి సెకండ్ వీడియోకి. 1 2 3 4 5. సో 5 ఫ్రేమ్స్ తీసుకున్నాక మళ్ళీ ఇది రిపిల్ ఎడిట్ చేయాలి. సో మళ్ళీ చేసాను చూడండి. సో ఇప్పుడు మళ్ళీ 1 2 3 4 5. సో ఇలా కట్ అయితే చేసుకోండి. సో కట్ చేశాక ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా 5 ఫ్రేమ్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోండి మీ వీడియోకి. సో అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు మనం రివర్స్ జూమ్ చేయాలి కాబట్టి ఇప్పుడు ఎఫెక్ట్స్లో అయితే ట్రాన్స్ఫార్మ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉన్నా చూడండి. ట్రాన్స్ఫార్మ్ అయితే ఫస్ట్ వీడియో పైకి అయితే ప్లేస్ చేయండి. సో ఇక్కడ స్కేల్ ఉన్నా చూడండి. స్కేల్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ పెట్టండి, పొజిషన్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ పెడతారు. సో ఇక్కడ స్కేల్ దగ్గరే స్కేల్ వచ్చి 200 అయితే ఇవ్వండి. సో 200 ఇచ్చాక ఈ పొజిషన్ అనేది ఇలా డ్రాగ్ చేసేయండి. సో ఈ చివరికి మనం అయితే డ్రాగ్ అయితే చేయాలి. సో డ్రాగ్ చేశాక ఇక్కడికైతే రండి, ఇది అన్టిక్ అయితే చేయండి. సో అన్టిక్ చేసి ఇది 360కి అయితే షట్టర్ యాంగిల్ 360కి అయితే ఇచ్చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్రేమింగ్ అనేది అడ్జస్ట్ చేసాం కాబట్టి ఈ కీ ఫ్రేమ్స్ మనం అయితే మూవ్ చేద్దాం. సో ఒక ఫ్రేమ్ తర్వాతకు వచ్చి ఇలా స్కేల్ ఇలా పొజిషన్ని రీసెట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు చూడండి. సో ఇలా మనం రివర్స్ ర్యాపిడ్ జూమ్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ఫస్ట్ వీడియోకి ఈ ఎఫెక్ట్స్ యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు అయితే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ పైకి వచ్చి కంట్రోల్-C అయితే చేయండి. సో కంట్రోల్-C చేసి ఈ వీడియోస్కి అయితే మీరు కాపీ చేసేయండి. కంట్రోల్-V. సో కంట్రోల్-C అయితే చేసుకుంటారు కాపీ చేయడానికి. సో కంట్రోల్-V వచ్చి పేస్ట్ చేయడానికి. సో ఇప్పుడు చూద్దాం. సో ఇది ఫాస్ట్ ఫ్రేమ్స్కి మనకి ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. చూడండి ఇప్పుడు మనం మ్యూజిక్ అనేది యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో ఇంపోర్ట్ అయితే చేస్తున్నాను మ్యూజిక్. సో కట్ చేసుకున్నాక ఇక్కడ వచ్చి ఇలా సెలెక్ట్ చేయండి, ఇక్కడ ప్లేస్ చేయండి ఆడియో. సో మీ ఆడియోని కాపీ చేసుకోవడానికి ఆల్ట్ హోల్డ్ చేసి ఇలా డ్రాగ్ చేస్తే ఆడియో అనేది డూప్లికేట్ అయ్యి కాపీ అవుతుంది. సో ఇలా మీరు చేసుకోండి చూడండి. సో ఇలా మనం ర్యాపిడ్ జూమ్ ఎఫెక్ట్ అనేది మనం కూడా క్రియేట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.